కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈరోజు జనాభా తగ్గిపోతా ఉంది. అలాంటి సమయంలో ఎక్కువ మంది చాలా మందిని అడిగితే మీరందరూ చెప్తున్నారు పిల్లల్ని ఎట్లా పెంచాలని. ఈరోజు ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని ఎవరైనా పిల్లలుంటే అంగన్వాడీకి పంపిస్తాం చిన్నప్పుడే పేద పిల్లలందరినీ. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత 12 వరకు ఇప్పుడే మంత్రి గారు ఏమేమి ఫెసిలిటీస్ చెప్పారు. అక్కడి నుంచి మీ అందరికీ నాణ్యమైన చదువు ఇప్పించడమే కాకుండా సంవత్సరానికి 13,000 రూపాయలు మీ అకౌంట్కి, మీ పిల్లల పేరుతో 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్కి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల జనాభా కూడా నియంత్రణ అవుతుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన రాష్ట్రంలో 2.1 ప్రతి ఒక్క కపుల్ అంటే భార్యాభర్తలు జీవితకాలంలో పిల్లల గారి కంటే దానివల్ల బ్యాలెన్స్ అవుతుంది. ఈరోజు 1.5కు పడిపోయాం. రేపు రాబోయే స్కూల్స్లో రాను పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, పెద్దవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇది కూడా ఒక మార్గం. ఈరోజు నేను ఎంతో ఆనందపడుతున్నాను. 67,47,000 మంది పిల్లలకి 10,120 కోట్లు, 42,70,000 మంది తల్లుల అకౌంట్లో డబ్బులు వేశాం. అది తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విశిష్టతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క గిరిజన ప్రాంతాల్లో 5,11,000 మంది, 3,91,000 మంది తల్లుల ఖాతాలో 664 కోట్ల రూపాయలు జమ చేశాం.